హాయ్ అండి. ఈరోజు చాలా టేస్టీ అయిన చట్నీతో మీ ముందుకి. బీరకాయ, కొత్తిమీర చట్నీ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటది. ముందుగా బీరకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు తీసుకుందాం. ఇవన్నీ శుభ్రంగా కడిగి మనం కట్ చేసుకుందాము. ఇంగోండి బీరకాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని, టమాటాలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తాలింపులు, కొద్ది కరివేపాకు. ఈ వెల్లుల్లిపాయలు, జీలకర్ర మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుందామండి. ఇవి కావాల్సినవి. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని నూనె పోసుకుందాం. నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేయించుకుందాము. ఇవి కొంచెం వేగాలండి. ఇవి వేగాక తాలింపులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇవి కొంచెం వేగనివ్వాలి. కరివేపాకు, ఇది కొంచెం వేగాక కొత్తిమీర, ఇవన్నీ బాగా వేగనిచ్చుకుందాం. త్వరగానే వేగిపోతాయి. ఇంకోండి వేగిన వాటిని మనం ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఇదే గిన్నెలో మళ్ళీ మనం టమాటా ముక్కలు అవన్నీ వేసుకొని మగ్గించుకుందాం. ఇంకోండి దగ్గరకు వచ్చినాయి. ఇంకోండి ఇలా మగ్గితే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. బీరకాయ, టమాటా మగ్గినవి, ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు అవి వేసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వెల్లుల్లిపాయ, జీలకర్ర, దీన్ని మూత పెట్టి మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి మిక్సీ పట్టాను. ఇదే చట్నీ రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేను మిక్సీలో చేశాను. ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం రోట్లో చేస్తే దాన్ని కూడా కొంచెం దంచవచ్చు. తాలింపు చేస్తున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా బీరకాయ చట్నీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. బీరకాయ కూడా మంచిది కదా హెల్త్కి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో టమాటా చట్నీ వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి కాదు, వేరుశనగ నూనె వేసి తిన్నా కానీ చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. నేను వేరుశనగ నూనె వేసుకుని ఎక్కువ తింటాను. ఈ ముద్ద మీకేనండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.